కిలోమీటర్స్లో ఎయిర్పోర్ట్ ఉంది. మళ్ళీ 9 కిలోమీటర్స్లో ముంబై హైవే ఉంది. మళ్ళీ నిమ్స్ 100 ఫీట్ రోడ్, జస్ట్ 500 మీటర్స్లో 100 ఫీట్ రోడ్ ఉంది. మనకి ఇంత కనెక్టివిటీ ఉంది మనకి. అయితే దీంట్లో చూడండి, మేజర్ ఎకనామికల్ జోన్ అవుతుంది. 2025లో 1,13,000 జాబ్స్ వస్తాయి. 2030లో 1,75,000 జాబ్స్ వస్తాయి. 2035లో 2,27,000 జాబ్స్ వస్తాయి. 2047లో 2,67,000 జాబ్స్ వస్తాయి. ఇవి మళ్ళీ డైరెక్ట్ జాబ్స్. ఇవి ఇండైరెక్ట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్, అవుట్సోర్సింగ్ చాలా ఉంటాయి. మళ్ళీ అన్ని కలుపుకుంటే 5 లక్షల జాబ్స్ వస్తాయి. అంటే ఇంటికి 4 ఉంటారు. అంటే 5 లక్షలు ఇంటూ 4 అంటే 20 లక్షలు. 20 లక్షల పాపులేషన్ 2040 వరకు రాబోతుంది జైరాబాద్ ఆ పాపులేషన్. అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు జైరాబాద్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసింది. మనకు ఇండియాలో 100 స్మార్ట్ సిటీ డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అందులో తెలంగాణలో ఒకటి జైరాబాద్, ఆంధ్రప్రదేశ్లో 2 ఇచ్చింది. ఒకటి చిత్తూరు, ఒకటి వైజాగ్ ఇచ్చింది. నేను ఇందాక చెప్పాను కదా ఎయిర్పోర్ట్ అని, ఇది జిఎంఆర్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది రోడ్ కనెక్టివిటీ ఉంది. 9.5 కిలోమీటర్స్ ఉంది మన ముంబై హైవే. ఇది రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ని మాడిఫై చేస్తుంది జైరాబాద్ రైల్వే స్టేషన్. ఈ జైరాబాద్ రైల్వే స్టేషన్కి ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్కీమ్లో పెట్టారనమాట. మనకు అమృత్ భారత్ స్కీమ్లో ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకు బుల్లెట్ ట్రైన్ స్టాప్ కూడా వస్తుంది. మనకి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ స్టాప్ ఇస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున్న ఈ నిమ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గూడ్స్ చాలా పెద్దగా అవుతుంది రోజుకి. సో దాని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరగాలి కాబట్టి ఈ గూడ్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి ముంబై పోర్ట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మచిలీపట్నం పోర్ట్ ఉంది. మనకు 2 పోర్టులు కనెక్టివిటీ ఉంది ఇక్కడ మన ముంబై హైవేకి. ఇటు పోతే ముంబై, అటు పోతే మచిలీపట్నం పోర్ట్. సో ఈ గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరగాలి కాబట్టి ఇది రైల్వే స్టేషన్ రానున్న రోజుల్లో పెద్దగా అవుతుంది. ఈ రైల్వే స్టేషన్ సరిపోదు ఇప్పుడు. అందుకోసం దీన్ని ఏం చేశారంటే దీన్ని మాడిఫై చేస్తూ దీన్ని అమృత్ భారత్ స్కీమ్లో పెట్టారు. ఏ రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్కీమ్లో పెట్టారు. కొన్ని రైల్వే స్టేషన్స్ని అమృత్ భారత్ స్కీమ్లో పెట్టారు. అందులో ఇండియాలో తెలంగాణలో ఇది ఒకటి అమృత్ భారత్ స్కీమ్లో పెట్టారు. దీనికి ఫ్యూచర్ చాలా ఉంది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళండి రైల్వే స్టేషన్కి, అక్కడ పనులు జరుగుతుంది, మాడిఫికేషన్ జరుగుతుంది. అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తే 2012లో మహీంద్రా కంపెనీ 1000 కోట్లతో ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇక్కడ ఆల్రెడీ మనకు ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇక్కడ మహీంద్రా వాళ్ళకి. వీళ్ళు 2023లో ఏం అనౌన్స్మెంట్ చేశారంటే మేము 1000 కోట్లతోటి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఎక్కడ నిమ్స్లో వీళ్ళు 1000 కోట్లతో వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ మనకి ఒకటి చూసుకుంటే జైరాబాద్లో 2007 నుంచి 2027 వరకు కనుక చూసుకుంటే 2007 గజం వాల్యూ కనుక చూసుకుంటే జైరాబాద్లో 2007లో 300 గజం ఉంది. 2017లో 800 గజం ఉంది. 2025లో 12,000 నుంచి 14,000 గజం ఉంది. 2027కి వచ్చేసరికి నెక్స్ట్ 2 ఇయర్స్ మీకు 16 నుంచి 18,000 గజం పోతుంది. అది నేను అవుట్స్కట్స్లో చెప్తున్నా, మన జైరాబాద్ అవుట్స్కట్స్లో చెప్తున్నా, వెంచర్ అవుట్స్కట్స్లో. అదే జైరాబాద్ టౌన్లో కనుక చూసుకుంటే మీకు 20 నుంచి 25,000 గజం ఇట్లా ఇప్పుడు నేను ఖాళీ 16,000 to 18,000 అని చెప్తున్నాను. ఇక్కడ వర్క్ అంతా స్టార్ట్ అయిందనుకో రేపు పొద్దున ఈ 18,000 గజం కూడా కాదు, 20,000 గజం కూడా అవుతుంది. ఆశ్చర్యపోయాల్సిన అవసరం. అంత గ్రోత్, అంత అప్రిషియేషన్ రాబోతుంది. ఇది అనంతపూర్లో సిటీ అని చెప్పి అనంతపూర్లో వస్తుంది. ఇది 7,500 ఎకరాలు. అయితే ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది. సెజ్ 2008లో సెజ్ పడ్డది. ఇప్పుడు 2025 ఆల్రెడీ ఆల్మోస్ట్ 15-16 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఈ గడిచిపోయిన దాని గురించి మనం ఒక చిన్న టేబుల్ వేసి చూపిస్తున్నాం. ఏంటంటే 2008లో గజం వాల్యూ 800 ఉండే, 800 నుంచి 1000 రూపాయలు గజం ఉండే 2008లో. ఇప్పుడు 2023 తర్వాత 76,000 గజం అయింది అక్కడ. ఇది ఆల్రెడీ డెవలప్ అయింది చూపిస్తున్నాం మేము ఇక్కడ. డెవలప్ అయింది. ఇప్పుడు మన నిమ్స్ డెవలప్ కాబోతుంది. రేపు పొద్దున ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ కూడా 75,000 లక్షల రూపాయల గజం అయినా ఆశ్చర్యపోయేది లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ 7,500 ఎకరాల కన్నా పెద్ద సైజ్ ఇది. 12,635 ఎకరాలు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తుంది ప్రాజెక్ట్. సో కాబట్టి మనకి ఇక్కడ స్కోప్ పెరగడానికి, అప్రిషియేషన్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి. అందుకోసం 7,400% అప్రిషియేషన్ వచ్చింది జస్ట్ 15 సంవత్సరాలు. మనకు సైజ్ దూరం పోతున్న కొద్దీ అప్రిషియేషన్ తగ్గిపోతుంటుంది. ఇవి అదర్ స్టేట్ అనమాట. ఈ గుజరాత్, అదాని పోర్ట్ గుజరాత్, మహారాష్ట్ర, గుర్గాన్, హర్యానా, ఇదంతా కూడా అదర్ స్టేట్లలో కూడా మనకు అంత డెవలప్మెంట్ అయింది. అక్కడ చూడండి
80,000 జాబ్స్ టర్న్ ఓవర్ అయింది అక్కడ. 80,000 జాబ్స్ జనరేషన్ అయింది. టర్న్ ఓవర్ వచ్చేసి 3,50,000 నుంచి 4,00,000 కోట్లు టర్న్ ఓవర్ అయింది అక్కడ. ల్యాండ్ అప్రిషియేషన్ వచ్చేసి 50-60% 5 నుంచి 10 సంవత్సరాలలో పెరిగిపోయింది. అట్లా అదాని పోర్ట్, మహారాష్ట్ర, గురుగాన్, హర్యానా ఇవన్నీ స్టేట్లో, అదర్ స్టేట్లో. ఎగ్జాంపుల్ అదర్ స్టేట్లో ఎందుకు తీసుకున్నాం మనం? ఎగ్జాంపుల్ మన దగ్గరనే ఒక పాషమల్లారం ఉంది సెస్, అది 1,600 ఎకరాల సెస్, అది ఆల్మోస్ట్ 600 కంపెనీలు ఉంటాయి దాంట్లోనే కనుక తీసుకుంటే అప్పుడు ఎట్లా ఉండే ప్రైస్, ఇప్పుడు ఎట్లా అయింది ప్రైస్? ఇప్పుడు రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి ₹1,00,000 గజం ఉంది, 35,000 మనకి. అదే కొంచెం లోపలికి పోతే 550,000 గజం ఉంది, 50,000, 60,000 గజం ఉంది, 40,000. ఇంకొంచెం లోపలికి వెళ్తే 40,000 గజం. అట్లా అంటే మనకు ఉన్న ఎగ్జాంపుల్ మన దగ్గరనే సెజ్లోనే 1,600 గజాలలోనే అంత అప్రిషియేషన్ వచ్చింది. ఇప్పుడు ఇది నిమ్స్, ఇది సెజ్ కాదు, ఇది నిమ్స్ 12,635 ఎకరాలు అంటే ఇంకెంత అప్రిషియేషన్ రావాలి మనకి? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అదేమో స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అట్లా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కంపెనీస్ వచ్చాయని. ఇది హోండే కంపెనీ, వీళ్ళు 675 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ చూసారు, అసలు వెళ్ళిరా చూపించారు. అక్కడ పొల్యూషన్ వేసుకున్నారు అక్కడ, అది 675